టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పీసినార పిల్లం పార్ట్ 42. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా. పీసినార పిల్లం సిరీస్ ఇంత వరకు కొనసాగించడానికి కారణం కేవలం మీరేనండి. మీ వల్లనే మేము ఇంత వరకు రావడానికి ట్రై చేసినాము. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా నిన్న వీడియో తీసుకొచ్చినాం కదా, అదే ఆడబిడ్డ ఇంటికి వస్తే వదిన మరదల లోపల మనసులో ఒకటి బయటకు ఒకటి ప్రవర్తన ఎట్లయితే ఉంటది ఇంకా అనేది నిన్నటి వీడియోలో చూపించాము. దానికి కూడా చాలా బాగా సపోర్ట్ చేసిరు. కానీ మనలందరూ కోరిక ఏంటంటే పీసినార పిల్లమే రావాలి అని. వీలైతే డైలీ 2 పెట్టడానికి ట్రై చేస్తాము, లేకపోతే డైలీ 1 ఆల్టర్నేట్ గా అంటే ఈ రోజు ఒక వీడియో రేపు వేరే కంటెంట్ అలా చేయడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ఇప్పటి వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఇలానే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కి వస్తున్నది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మన వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి బాగా లైక్లు కొడుతారు, మంచి మంచి కామెంట్లు పెడతారు, మన వీడియోస్ ని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీరే మాకు బ్యాక్ బోన్ అండి. మీరే మాకు బ్యాక్ బోన్. అంటే మా ఛానల్ ఇంతవరకు నడవడానికి కారణం కేవలం మీరే. మీ సపోర్ట్ వల్లనే మేము ఇంత వరకు రావడానికి కారణం కేవలం మీరే. మీరు చేసే సపోర్ట్ కానీ మీరు చేసే ప్రతి ఒక్కరికి కూడా అసలు పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తుంది చూడు. దానికి కేక్ అసలు చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. పేరు పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏరే ఒక్క పిల్లకి ఇట్లా రాలేదు. అందరికి చెప్పినా, ఇంటి పక్కన వాళ్ళకి చెప్పినా, ఇంటి వెనకాలకి చెప్పినా అంటే ఏరి ఒక్క పిల్లకి ఇట్లా రాలేదు. ఇంకా వస్తారేమో అయ్యా. ఇక పెంటక్క సరిత వాళ్ళ పిల్లలు ఇక ఇంటి వెనకాల పిల్లలు వాళ్ళే వస్తారేమో గాని 7-7:30 వరకు రర్రి అక్క అని చెప్పిన. ఏరి ఇంకా వస్తలేరు. జరుండు ఒక 5 నిమిషాలు ఆగు చూద్దాము. ఎందుకు అట్లా తొందర పడుతున్నావు? ఆగో మనోన్ పానం అంతా దోస్తుల మీదనే ఉంది. ఇంకా ఎవ్వరు వస్తలేరేందో మన దోస్తుగాలని కళ్ళు మిక్కరించి ఎట్లా చూస్తున్నా చూడు బయటికి. సరే గాని మరి తిండి గిట్లుందా? ఓన్లీ కేక్ పెట్టే పంపిస్తావా అని అందరినీ పిలిచిన అంటున్నావు కదా, మరి వంట గిట్లా చేసినావా లేదా? ఏగవన్నీ ఏం లేవు, తిండి గిండి ఏం లేదు. నేను మొదలే చెప్పొచ్చిన అక్క వచ్చి ఇంత కేక్ తినిపోర్రి, ఏ పొరగాని దీవిచ్చి వర్రి అంటే సరే చెల్లేగా తిండి గిండి ఏమొద్దుతాయి, పైసలు ఏం కాలానికి ఎందుకు అని పెంటక్క ఇట్లా అన్నది. ఏమొద్దయ్యా నువ్వు లేంది పెట్టుకోకు, పైసలు లేంది ఎందుకు చెప్పవన్నీ. నువ్వు తెచ్చిన కిలో చికెన్ కు అందరికి పెడదునా? నువ్వేం మాట్లాడతావో ఏమో అయ్యా. అరే నేను ఇప్పుడు ఏమననే, తిండి గిట్లా పెడుతున్నామా లేదా, ఉత్తి కేకే పెడదామా అని అంటున్నా. అడిగిన దానికి సమాధానం నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడతావేంది? సరే కానీ ఇక తిండి గిండి ఏం లేదు. కిలో చికెన్ కిలో బాగా రేసిన మనకు మస్తు అవుతుంది అది. ఇక ఎక్కువ తక్కువ ఒక్క మనిషి వచ్చినా ఇక మనకు సరిపోదయ్యా. తిన్నట్టుండదు తిననట్టుండదు. ఈ పిల్లలు మొన్న సంత జరుగుతురు కదా, అమ్మ చికెన్ అంటే బర్త్డే వస్తుంది కదా బిడ్డ, బర్త్డే రోజు చేస్తాడు డాడీ అని ఆపిన. మళ్ళీ ఇప్పుడు తీరా దగ్గరకు వచ్చినాక ఇప్పుడు అందరినీ తినమంటే మన పిల్లలకు ఒక్కొక్క ముక్క ఇట్లా రాదు. ఎందుకు తీయరాదు? సప్పదట్టు వచ్చి ఇంత కేక్ ముక్క కోసి ఒక్కొక్క కేక్ ముక్క ఇచ్చి పంపిస్తే అయిపోతుంది. నువ్వు లేని ఏవి పెట్టకు. గదేనే నాకు తెలియక అడుగుతున్నా. సరే తీ ఆగో రానే వచ్చిర్రు. ఓయమ్మకి ఇప్పుడు వచ్చిర్రా పెంటక్క. ఏ కాలమై ఎదురు చూసుకుంటా నిలబడ్డం. అగో మీకోసమే కేక్ కొయ్యకుండా ఆపినము. ఆవు గాని పొరగాలు లేరు, ఇంకా మగ పొరలు ఎవ్వరు రాలేదు. స్వీటీ మీ అన్నకి లేరు, వాళ్ళ దోస్తులకి లేరమ్మా, మీరే వచ్చిర్రు. వస్తున్నారా ఆంటీ? అలాగే గిఫ్ట్ పెడతారంటే షాప్ పోయారు, కొనుక్కొచ్చి పెడతారంట. కొద్దిసేపు ఆగండి ఆంటీ. సరే ఆగుతాం నాన్న. ఓ పెంటక్క బావని తీసుకొని రా ఆంటీ. నువ్వు ఒకదాని వచ్చినావు పెంటక్క. బావకు శాతనైతలే చెల్లె, నన్ను పంపించుడే మా ఎక్కువ అంటే ఇంకా ఆయన వస్తాడు. అమ్మో ఆయన గురించి నీకు ఎరకనే కదా చెల్లె. ఇక ఏమొద్దు, నేను వచ్చిన కదా ఒకదాన్ని. ఇక జరసేపుని దెబ్బ పోయి జరసేపుని పోతా. ఇక ఆయన పానం అంతా నా మీదనే ఉంది. 10 నిమిషాలలో రాకపోతే చూడు అని అన్నాడు. వీరికి 20 నిమిషాలు అవుతుంది. సరితల్లి ఇంటి కాడ ఇంతసేపు ఆయన ఊళ్ళో పోయి కేక్ అదేమో చాక్లెట్ వంకొస్తా అంటే ఆయన ఆమె దగ్గర ఇంతసేపు. ఇక వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంకెప్పుడు పోస్తారు? ఇక లేటు పోతే తిట్టి పాడైతాడాడు. కోదాం అక్క అయ్యే పోయింది. ఇక ఇంతసేపు మీ కొరకు ఆగినము, ఇప్పుడు కూరగాయల కోసం ఆగాలి. అవునుగా పోరగాళ్ళు ఎక్కడ పోయిర్రో, ఇంకా వస్తలేరు. వస్తారేమో అక్క. ఇక రాగానే దెబ్బ కోసి ఇంత కేక్ తినిపోతూనే ఉండు. వచ్చిర్రారా పోరగాళ్ళు. అప్పటిసాన్ని మీ కొరకే ఆగుతున్నాము. రరి ఇక కోదాం రరి కేకు. మా బోడు చూడు గుడ్లొప్పలిచ్చి మిమ్మల్ని చూస్తుండు. ఇంకా వస్తలేరు మా దోస్తు గాలని చూస్తుండు. వచ్చిర్రు కదా, ఇక కట్ చేయ బేటా. అప్పట్లు కొట్టురు పిల్లలు. పిల్లలు పెంటక్క ఈ
అక్షంతలేసి దీవనాంధ్రుద్దురా. ఇక పట్టున్నా ఏమనుకోకు, గిఫ్ట్ బొఫ్ట్ ఏం తేలేదు. 100 రూపాయల దగ్గర ఉంటే చేతిలో పెడుతున్నా నాన్న, ఏమనుకోకు. ఏ సరే అమ్మా, పోతున్నా లత. అయ్యో పెంటక్క, గప్పుడే పోతంటవేంది? ఏదో ఒకటి నీ దగ్గర ఉన్న కాడికి చేతిలో పెట్టినవేమో, ఇక అది నీ ఇష్టం గాని. ఆగు, ఒక కేక్ ముక్కిస్తా తినిపోదు గాని జర్రసేపు ఆగరాదు పెంటక్క. ఓ అమ్మో, నిమిషం ఇట్లా ఆగుతలేదు పెంటక్క. వద్దు చెల్లె, ఏమనుకోకు. మీ బాబు గురించి తెలిసిందే గాని మళ్ళీ మాట్లాడతారు మీరు. వద్దొద్దు చెల్లె, ఏమనుకోకు, ఏం ఫీల్ కాకు. ఆయన నేను కేక్ తినను చెల్లె, నాకు షుగర్ ఉంది పాడయ్యి. ఏ దిన బయటకు వెళ్ళగొడతానే ఉంటది, అందుకే తినను చెల్లె, ఏమనుకోకు. పోతున్నమ్మా, మళ్ళా దినం వచ్చి ఉంటది జరసేపు మాట్లాడుతుంది. సరే సరే పెంటక్క, ఇక బాబు గురించి మాకు అందరూ తెలిసిందే రాయి. ఇక సరే సరే, పోతే ఇటుపాటు చేయగల. సరే సరితా, నేను పోతున్నా. ఇక నువ్వు చేతులు ఏమో పెడతాంటి కదా, చాక్లెట్ బొక్లేటో, ఇక అది పెట్టి మిరిగిద్దరు చెల్లె. ఇక నాకు టైం లేదు, ఇక ఫోన్లు చేస్తూనే ఉండి చూడగా ఫోన్ వస్తూనే ఉంది. పోతున్న చెల్లె, దెబ్బ దెబ్బ పోతా. ఇక మీరు నాయకం వల్ల రవి ఏం లేవు నాన్న, కేక్ ఒకటే తినిపిస్తా. ఇక నోరు తీపి వేసిపోతా. ఇక గిఫ్ట్ పెడదామని కూరలాంటి 5 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ పోయి కొనుక్కొచ్చిన. ఆ షాప్ పోయి కొనుక్కొస్తే అగో వస్తొస్తేనే మా సీటమ్మ మొత్తం కథం చేసింది. ఏమనుకోకు బేటా, నేను మళ్ళీ పుట్టినరోజు వరకు 10 రూపాయల చాక్లెట్ కొనుక్కొస్తా తినానా. ఏమనుకోం సరిత, ఇంకా స్వీట్ కి ఆకలైనట్టుంది. అయినా ఆమెకు చాక్లెట్స్ అంటే ఇష్టం కదా, అందుకే తిన్నదేమోలే. సరే సరే, ఆ కేక్ నోట్లో పెట్టి నోరు తీపి వేసి కొంచెం కేక్ తీసుకొని పోరి సరిత, ఊకనే పోకుర్రి. సరే సరే లత, ఉంటాం లే కొద్దిసేపు, ఏం పనిలేదు ఇంటికాడ. అయినా కూడా మమ్మీ కొంచెం కేక్ తీసుకొని రావచ్చు కదా, ఆన్ నుంచి ఉత్తగానే వచ్చిను. అమ్మ రా అమ్మ, కేక్ పెడదువు. ఏమొద్దు బిడ్డ, మీరు పెట్టుర్రి, నేను జరానక పెడతా గానీ. ఇక కోశీతలా ఇంటి పిల్లలకు నిద్ర వస్తుందేమో, పోతారేమో. సరే సరే అమ్మా. పిల్లలు కేక్ తీసుకుందిరారి, తలా ఇంత తీసుకొని పోదురారి పిల్లలు. అబ్బా, కేక్ టేస్ట్ అయితే సూపర్ ఉందిరా. అవునరా, నిజంగా తింటుంటే తినాలనిపిస్తుంది. చాలా కమ్మగా ఉంది కదరా కేకు. ఏదో క్రీమ్ వేసినట్టురా, ఇంకా తెల్ల తెల్లగా. మా అమ్మ ఎంత బాగుందిరా. మమ్మీ నాకు చిన్న కేక్ ఇచ్చిరు మమ్మీ. ఏదో ఒకటి ఇచ్చిరు కదా నాన్న, ఏం కాదుకో. సరిత, నువ్వు తీసుకోవా సరిత కేకు? ఇక పిల్లలు తింటారు కదా, నువ్వు ఇట్లా తీసుకుందిరా, తీసుకొని పోదురా. కొద్దిసేపు అయినాక తీసుకుంటా. ఏం పనిలేదు, ఇంటికాడ పోయి ఏం చేసేది ఏం లేదు. ఇక కొద్దిసేపు ఉంటలే, మీరైతే తినండి కేకు. అన్నం ఇట్లా తింటారు కదా, తినుర్రి. సరే సరే అమ్మా, ఆకలి అవుతుందేమో కదా అమ్మా. ఇక మీకు చాలా సేపు అవుతుంది వచ్చి, ఇక తిండి లేదు టికాన లేదు. సరే సరే, ఇక మీ అల్లుడు ఇవన్నీ సాఫ్ చేస్తాడు, నువ్వు అన్నం ఇట్లా తీసుకురాపో అమ్మా. ఈ పిల్లలు కేక్ ఇట్లా తినిపోతారేమో, మనం అన్నం తిందామా, ఆకలి అవుతుందమ్మా. మొదలు మీరైతే తినురు బిడ్డ, నేను జరైనాక తింటా గాని. నువ్వే తినమ్మా, నువ్వు ఎంతసేపు అవుతుంది ఆకలి అవుతుంది అని అంటున్నావు. మొదలు మీరు తినురి అని అంటావు. అందరం కలిసి తిన్నాం పటు. తినురి లత, అందరు కలిసి కూర్చొని తింటే మంచిగా ఉంటది కదా. అమ్మో, వెరైటీస్ మస్తు చేసినట్టు కదా. ఓ అమ్మ, ఎన్ని రకాలు చేసింది రో లత. ఇవాళ అమ్మగారు వచ్చిరని మస్తు వెరైటీలు చేసింది. తినురి తినురి, ఆకలి కూడా ఉంటారు. వెరైటీలే చేసిన సరిత. ఇంకా చాలా రోజులు అవుతుంది మా అమ్మ మా ఇంటికి రాక. ఇక అందుకే ఆమెకు ఇష్టం వచ్చినాయి అన్ని చేసి పెడుతున్నా. ఇక మా తమ్ముడు ఏ కాలమై 5 నిమిషాలలో వస్తా అని పోయిండు, ఇంకా వస్తలేడు. ఇక మీరైతే కేక్ కోసుకొని నాకు పనుంది మళ్ళీ వస్తా గానీ అని పోయిండు. ఇక ఆడొచ్చినాక ఆమెకి ఇవన్నీ ఇష్టము. ఇక అవన్నీ వేసి పెట్టిన ఆడగిట్ల వచ్చి నిమ్మలంగా తింటాడేమో. కూర్చుంటావా సరిత, పోతావా? మరి మేము తింటున్నాము. తినురి తినురి లత, ఇక జరసేపు నిలబడి పోతాం తియ్యి. అమ్మ కూర్చో అమ్మ, తిండు కడుకొని రాపో, తిందాం కానీ అందరం కలిసి తిందాం పో అమ్మా. మమ్మీ నాకు ఆకలి అవుతుంది మమ్మీ, మంచి వాసన వస్తుంది. అరే సపోర్ట్ చేయకే అమ్మా, వాళ్ళు మనం ఇంతసేపు నిలబడ్డా కూడా ఏమన్నా అంటుర్రా? తిందురా సరిత అంటలేదు, ఏమంటలేదు. ఇక పోదాం బావమ్మ. సప్పుడు దాకా పెంటక్క ఎప్పుడో పోయింది, ఆమె పోతప్పుడే పోకపోతుంది. ఇంతసేపు నిలబడ్డా కూడా సప్పుడు చేస్తలేడు చూడు. మీ దోస్తు గాడికి ఇట్లా సప్పుడు చేస్తలేడు. మరి సరే పోదాం పర్రి అమ్మ ఇంటికి. దెబ్బ ఆకలి అవుతుంది అప్పటికన్నా ఆకలి అవుతుంది అన్నాలి. నువ్వేంటి ఇంటికాడ సలన్నం కొంచెం ముందు తినేస్తే కాదా? మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ. పిల్లలు నడుగురి, పోదాం పర్రిగా. తింటుర్రేమో ఆంటీ వాళ్ళు. పరి పోదాం పర్రిగా, చీకటి అవుతుంది. అమ్మయ్య, ఇప్పుడు పోయిరు బిడ్డ. కాదమ్మా, ఏ కాలం అయ్యి అట్లనే నిలబడి పిల్లలు జల్లలు అందరూ మన ముఖాలే చూస్తుర్రు. కాదు, తిండి తింటానికే వచ్చినట్టు బిడ్డ మీ వాళ్ళు. అవునమ్మా, నాకు అప్పుడే అర్థమైంది. దాని గురించి నీకు ఎరకలేదు ఇంకా. అది ఏదైనా దావతు ఏదైనా అవుతుందంటే చాలు, గిన్నెలు గిలాసాలు పట్టుకొని పిల్లలు జల్లలు అందరు తీసుకొని పోతది.
పుడుసతుగా తింటది వస్తదిగా. ఇంటికి వచ్చినాక మళ్ళా మనము పొద్దుకంగా దావత్ పోయినా సరే మళ్ళీ పండుకుంటప్పుడు ఇంత ఉడుకుడుకు వండుకొని తిని పండుకుంటాం కదా, అది అట్లా కాదు. దావత్ కు పొద్దుగల పోయి వచ్చినా సరే మళ్ళీ ఇంట్లో ఉండదుగా. మళ్ళీ బయట ఏమైనా దావత్ అవుతుందా, మళ్ళీ డిన్నర్ కి పిలుస్తారా, ఇంకేమైనా దావత్ కి పిలుస్తారా అని చూస్తుంటది. చాలా పీసి మొక్కంది అది. నేను అదే అంటున్నా. అందుకే లత ఉంటావా పోతావా అంటే ఉంటా మీరైతే తినుర్రి అని అంటుంది. అదే తింటానికి పిలుస్తలేరు ఇంకా అని చూస్తుంది అది. అమ్మో మస్తు పీసి మొక్కంది అది. అదే బిడ్డ కావచ్చు, నేను అదే చూస్తున్నా. ఆ పోరుపానం అంతా మనం చేసే తిండి మీదనే ఉంది. గిన్నెలనే చూస్తుంది, ఒకటే పని. కళ్ళు కొట్టకుండా చూస్తుంది. ఏమైనా దిష్టి కొట్టగల అనుకుంటున్నా గాని ఇక పిల్ల కలుగుతుందిరా. వాళ్ళ బిడ్డ ఆకలి అవుతుంది అంటే తిట్టుకుంటా తోలుకొని పోయింది. ఓయమ్మో దాని కళ్ళు పాడు గాని ఏమైనా గిన్నెలనే చూస్తుందిరా అంటే. అవునత్తమ్మా, నేను ఇట్లా గమనిస్తూనే ఉన్నా. ఆమె పానం అంతా మన కూరల మీద మన బువ్వ మీదనే ఉంది. ఇక ఆమె మనసు మంచిది కాదత్తమ్మా, చాలా పీసి మొకంది. ఆ పిల్లికి బిచ్చం అయ్యేది కానీ ఎవరైనా పుణ్యానికి ఏదైనా పెడుతురంటే ఉరికొచ్చి లైన్లు కడుతుంది. పిల్లల్ని జల్లల్ని మొగల్ని అందరు దోడుకొని వచ్చి తినిపించి దాపిచ్చి తీసుకొని పోతది. అమ్మో ఎటువంటిది అనుకుంటున్నావు? వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు అయితే మన పిల్లల్ని ఇట్లా విలువది. ఇప్పుడేమో ఇంటి లాగులు అందరు వచ్చిరు చూడు. కానీ ఇక పెంటాకు వచ్చింది చూడు, మా వదిన అవుతుంది ఆమె. ఆమె చాలా మంచిది అత్తమ్మా, చాలా నిండు గులం గలది. ఆగో చూసినావా, 100 రూపాయలు చేతిలో పెట్టింది పోరగానికి, ఇంత కేక్ ముక్కలు ఇట్లా తినకుండా పోయింది. గట్లుండాలి మనిషి అంటే, నిమ్మలంగా ఉండాలి. ఈమె చూసినా 5 రూపాయల చాక్లెట్ కొనుక్కొచ్చిందంట గానీ ఈ పోరగాళ్ళు తిన్నారంట. ఆమె కథ చూసినా ఏమనుకోవాలి, 5 రూపాయల చాక్లెట్ ఇయ్యాలి రేపు ఎవరైనా పెడుతుర్రా అత్తమ్మ. ఏమనంటే కష్టము. దాని గురించి తెలిసా నేను తప్పుడు చేయలే. ఇక లతనే మాట్లాడుతుంది కాదని నేను తప్పు సరి లేకుండా కూర్చున్నత్తమ్మా. అవును డాడీ, ఆంటీ చాలా పీచి మొక్కది తెలుసా. ఎప్పుడు మా ఫ్రెండ్స్ కి గిత్త అన్నం పెడుతుంది, ఇక కూర పల్స కలిపి పంపిస్తుంది. ఏమైంది అంత పల్స తెచ్చుకున్నావు అంటే, ఏమోరా మా మమ్మీ గిత్తనే పెట్టింది, కూర సరిపోతలేదు, తినబుద్ధి అయితలేదు, నీ కూర కొంచెం వేయవా అని మన మమ్మీ కట్టిస్తుంది కదా టిఫిన్ బాక్స్. రోజు నా కూర వేసుకుంటారు డాడీ వాళ్ళు. అమ్మో ఆంటీ తప్పదు కాదు డాడీ. అయ్యో అంతేనా బేట, జరుండు దాని పని ఏంటో చేస్తా. ఆ పిల్లలకు తిందన చక్కగా పెడితే ఏమై, తన పిల్లలే కదా. ఆ రోజు కష్టానికి పోతాడు, మొగడు పోతాడు, పిల్లం పోతాడు, ఇద్దరు కూలిపోతారు. మరి పైసలన్నీ ఏం చేస్తారంట? పిల్లలకు ఇట్లా తిండి చక్కగా పెట్టండి, ఏం మనుషులు పాడయ్యారు. ఆ తన కడుపుకు తన తింటే ఏమైతుంది? కొంతమంది గట్లనే ఉంటారు బిడ్డ. ఎంత కష్టం చేసినా దాచిపెట్టి దయ్యాల పాలు చేస్తారు కానీ తన కడుపుకు తన నిమ్మలంగా తినరు, నిమ్మలంగా పండుకోరు. ఇక పోని చూస్తేనే అర్థమైతుంది మంచి గుణం కానట్టుందమ్మ. దాని కళ్ళన్నీ దిష్టి కళ్ళ లెక్కనే ఉన్నాయి. ఏం చేస్తురురా? అయ్యో పెంటక్క మళ్ళొచ్చినవా? ఏం చేస్తలేమో, తిందామని కూర్చున్నాము. ఒక బుక్కడు బువ్వ తినిపోరాదు పెంటక్క, దబ్బా ఉరుకుతివి. కేకు తినను, షుగర్ ఉంది అని అంటివి. ఆ చికెన్ వండా, మటన్ వండా, అన్ని రకరకాలు వండినా తినరాదు పెంటక్క ఒక బుక్కడు? అవును వదినే, ఏం తినకపోతే నువ్వు ఇక షుగర్ వచ్చిందని ఇంత ఇట్లా నోట్లో పెడతలేవు. కొంతమంది షుగర్ ఉన్నోళ్ళు ఎట్లా తింటారు? నోటు కడతారా? నువ్వేమో ఏ తినవు చేయవు. ఆగో మీ చెల్లె రకరకాల తిండ్లు వండి పెట్టింది, తినరాదు కొంచెము? వద్దయ్యా ఏమనుకోకురిగో, దెబ్బ పోయి ఇంత పచ్చిపులుసు వేసుకొని తిరిగి వస్తూనే ఉన్నా. ఇక మీ అన్న వండుకుండు, ఇక ఎందుకు ఈయన లేపుడు, మళ్ళీ డిస్టర్బ్ చేసుడు ఎందుకు, మళ్ళీ నా పానం తింటాడు లేపితే అని ఇక సప్పుడు దాకా మళ్ళీ వచ్చిన. అయ్యో దబ్బా వస్తే కదా ఇక అత్తమ్మతో మాట్లాడదామని వచ్చిన. పెద్దమ్మ బాగున్నావా? బాగున్నా మమ్మీ, బాగున్నా. అప్పుడే వలకరిస్తుంటే నువ్వు వలకపోతివి. అల్లుడు వన్నాడమ్మా, అల్లుడితో చెరుందమ్మా నీకు. నిజంగా అప్పటి సంది చూస్తున్నా, అన్నేళ్ళ సంది గట్లనే ఉందా? అవును పెద్దమ్మ, ఇక పెద్దమ్మ అయితవో చిన్నమ్మ అయితవో గాని అవునమ్మా అప్పటి సంది గట్లనే ఉండు. ఇక అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అని ఇక నేను పట్టించుకోకపోయేది. ఇప్పుడు ముసలుగా అవుతుండు, అయినా ఇట్లా బుద్ధులు పోలేదు. 10 నిమిషాలు ఇంతకి బయటికి వెళ్ళి ఎవరితోనన్నా మాట్లాడితే చాలు. ఎవరితో మాట్లాడుతున్నవే, ఎక్కడ పోయినవే, ఇంతసేపు ఆమె బయట ఉండేది. ఆడది ఇంతసేపు బయట ఉంటాది అని పోయమ్మో మస్తు మాటలు తింటాడు. అమ్మ ఇప్పటికి ఇట్లా గతని తింటాడు. అందుకే ఆ భయానికి కొద్ది నేను బయటికి వెళ్ళను, ఎవరితో ఇంతసేపు మాట్లాడను. ఇక మా ఊరోళ్ళు అందరూ ఏమనుకుంటారు, ఏంటమ్మా ఏం చేస్తుంది రా, ఇంట్లోకి బయటికి వెళ్ళదు, పెళ్ళమ్మ వాడు ఇద్దరే ఉంటారు, మాట్లాడదామన్న బయటికి వెళ్ళదు అని అనుకుంటారు. ఎవరు అనుకుంటే నాకేందని, ఇక నా పని ఏందో నేను చూసుకుంటామ్మా. మస్తు పని ఉంటది. ఆడు రోజు 2 జతలు ఇచ్చేస్తాడు, పొద్దునొకటి పొద్దుకొకటి. ఇక అవి రోజు చేయాలి, ఆరేయాలి. ఆయనకు రోజు పొద్దుకంగా రొట్టె చేసేయాలి, పొద్దుగల ఇక దొడ్డు రవ్వ వండి పెట్టాలి. ఇక కమ్మడి కూరలు వండి పెట్టాలి. ఉచ్చు కూరలు అంటే ఏం కూరలు ఉన్నవి అని తీసి గోడవతలు కొడతాడు. ఇక ఏం చెప్పాలి, గట్ల చేస్తాడు. ఆయన కథనేమో గట్లుంది.
సరే సరే గాని తినురు రమ్మా, నేను తినొచ్చా ఇప్పుడే తిని ఇగో చేతి కడుకొని వస్తూనే ఉన్నా. తినురు తినుర్రి. తినుర్రి అంటది ఇంద్రో మళ్ళా ఒక బుక్కెడు తిని. అక్క ఏమైతుంది ఓయమ్మో, మా ఇంట్లో తినబుద్ధి అయితే లేదా పెంటక్క నీకు? మీ దోస్తు సరితో నుంచి అయితే తింటావు కాదు, ఆయన మా ఇంట్లో ఎందుకు తింటావు తియ్యి, మేము కమ్మగా తీయగొండాం కదా. నీ సరిత పాడుగాను సరి తింటా ఎన్నడు ఒక బుక్కడు బువ్వ తీసి చేతికి అడిగింది లేచెల్లే. అదన్న మా ఇంటికి రోజు తప్పి రోజు వచ్చి ఏం కూరను పెంటాక గిట్ట తీసి అని ఇంత కూర గిన్నెలు వేసుకొని పోతుంది, గిన్నెలు అక్కనే పెట్టుకుంటది, అన్ని అక్కనే పెట్టుకుంటది. మళ్ళా నేను వారానికో 10 రోజులకు అడిగితే గిన్నెలు అన్ని జమ చేసి ఇస్తుంది. ఏమనాలి, ఏమైనా కూరకే వస్తుంది. ఏమైందమ్మా కూర వండలేదా నువ్వు, ఏమైనా నా కూరకి ఎగబడొస్తావు అంటే, ఈ కూరలు కమ్మగుంటాయి అక్క, నువ్వు మంచిగా ఉంటావు అక్క అని ఎప్పుడు వేసుకొని పోతుంది. మరి ఏనడన్నా చికెన్ మటన్ కౌసు కూర వండినాడన్న ఇక వాట అక్క, ఆ బావకు నీకైతే టేస్ట్ ఇస్తా, లేకపోతే బావనన్న తింటాడేమో, కౌసు కూర మంచిగా తింటాడు కదా బావ అని గిత్త వాట అని వేసి చెల్లె ఎప్పుడు మా ఇంట్లోకే నడుకొని పోతుంది. చికెన్ ఉన్నా ఏదున్నా వేసి అలా ఆమెకు. ఆమె తెలివి ఏమనుకుంటావు, ఒకరి సొమ్ము తినాలి కానీ ఒకరికైతే దానం చేస్తానది అది. అవును అక్క నిజంగానే. ఇక అందరు అంటారు మందిలో కొంటి గిన్నెలు పట్టుకొని తిరుగుతుంది, బువ్వ వేసుకొని పోతుంది అంట. ఇక అన్నీ కూర్చొని మాట్లాడుకుంటా గిత్త కూర వేసుకొని పోతుంది అంట వాళ్ళ ఇంట్లోకి నుంచి. ఏం కూర అయ్యే రాదు సరిపోలేదు, మళ్ళీ మా ఇంటి దాకా ఏం పోయి వేసుకొచ్చుకుంటా నేను అని అంటదంట. ఇక మందిలో కొంచెం తింటదంట, గడుపుతుందంట, ఇంతసేపు అలా కూర్చుంటదంట. వాళ్ళేమైనా స్పెషల్ చేసుకుంటారు కదా, ఇక చూసుకుంటా అట్లనే ఉంటదంట, ఎవరని ఇస్తారేమో అని. ఏం గుణం అక్క, నాకైతే ఏం నచ్చలేదు సరితది. మస్తు పీశాతలు ఉన్నాయి తల్లి. ఇక ఇంకా మారదారా నాయన, పిల్లలు పెద్దగా అవుతుర్రు. ఆ పిల్లల కంటావో మా వాడు చెప్తుండు, స్కూల్ పోతప్పుడు అంట కూర గిత్తత పెట్టి పలుసా కలిపిస్తుందంట, కూరలకు తినబుద్ధి కాదంటే ఏం కాదంట. ఇక నేను పెట్టగా మా వాళ్ళకి టిఫిన్ బాక్స్, ఇక మా వాళ్ళ కూర వేసుకొని అబ్బక అమ్మ ఉందిరా మీ అమ్మ మంచిగా వేసిందని లొట్టలు వేసుకుంటూ తింటారంట. ఏమనాలి చెప్పు. సరే మందికి దానం వేయకున్నా సరే, మందికి ఇంత పెట్టకున్నా సరే గాని తన కడుపుకు తాను మంచిగా తింటే అయిపోతుంది కదా అక్క. ఏం చేస్తారు, పెళ్ళ మొగడు రోజు కూలికి పోతారు, మొగడు అన్ని వీళ్ళ జీతం చేస్తాడా, పిల్లికి కూర్చోమేయకపాయిది. ఏం మనిషి దాని గుణం నాకు నచ్చలేదు అక్క, నువ్వేమనుకున్నా సరేను. అవును చెల్లె, దాన్ని ఎవ్వరు సయనరు. ఇక అందరు తూతూ అనేటోళ్ళు ఎవరు గాని, మొగడు చేసి జీతం అంతా పెళ్ళం చేత పెడతాడంట. ఇక పైసలు ఒక్కొక్క దగ్గర వేసి ఇక మిట్టీలకు ఇస్తుందంట. దాని కథ ఏమనుకుంటున్నావు, అమ్మో దానికున్న తెలివి మనకు ఎవ్వరికి లేదు చెల్లె. ఏదో తక్కువ అంచనా ఇస్తున్నావు గానీ మస్తు తెలివి ఉంది దాని దగ్గర. ఇక చూస్తే మీది ముఖానికి ఏం కనిపిస్తుంది, అమ్మో ఏం లేనట్టుంది అమ్మ, పేద ముఖం ఉన్నట్టుంది అని అనుకుంటారు ఎవరైనా కొత్తలు చూస్తే. లోపల బంగారం మస్తు చేపించుకుందంట, బ్యాంకులో పెట్టుకుందంట. ఎక్కడికైనా ఊరికి ఎక్కడికైనా పోవాలి కదా అప్పుడు తెచ్చుకుంటదంట. ఎవరైనా చూస్తే ఏమంటారు, అమ్మ పెళ్లి ఇంత బంగారం లేదమ్మా, పేద ఉన్నట్టుంది పాపం అనుకుంటారు కానీ మస్తు బంగారం ఉందంట. బిడ్డ గిట్ల వేసి పెట్టించిందంట అప్పుడే. దాని తెలివి చూసినా మనకేమో తింటానికి గతి లేకపోతే ఇక మనము పైసలు ఎన్ని ఉన్నా సరే కానీ ఇంత పొదుపు చేస్తాము, ఇంత తిండి చక్కగా తింటాము. దాని అట్లా లేచి వెళ్ళే కడుపు మొత్తం కాలాలి. ఎండ పెట్టుకోవాలి కడుపు కానీ మిర్చిలకు ఇచ్చుకుంటా ఇక అవి రేపు ఇంత పెద్దది చేయాలి, కుప్పలు కుప్పలు ఇక రాసులు పోతుందేమో. ఇక ఏం చేసుకుంటే చెల్లేసి దాని గుణం పాడుగాను నాకు నచ్చలేదమ్మా, నువ్వేమనుకున్నా సరేను. అవునరా నిజంగా. ఇగో ఇప్పటిదాకా మేము తిందామని ఇక కూర బువ్వలన్నీ ముందట పెట్టుకున్నాం, గిట్టనే పెట్టుకొని నిలబడితే ఇంకా పిల్లలు ఒకటే పని చూస్తుర్రు. ఆ చిన్న పోర ఏమంటుంది, అలా బిడ్డనే ఉన్నట్టుంది, అమ్మ ఆకలి అవుతుంది అమ్మ, మంచిగా వాసన వస్తుంది కమ్మగా అంటే ఇక తిట్టి తిట్టి ఇక కొంట పోయింది. నడువే వాళ్ళు పెడతట్లేరు, ఎవ్వరు పిలుస్తలేరేమని నడు నడు పోదాం పా అని కొంట పోయింది బిడ్డ. మరి కాదు, ఇదేమన్నా మొదటి పుట్టినరోజా, చిన్న పోరల పుట్టినరోజారా వచ్చి తిండి పెడతారు అని ఎదురు చూసుకుంటా కూర్చుంటందుకు దెబ్బ వచ్చింది. ఆయన తక్షంత లేచింది, ఇంత గిఫ్ట్ అన్న పెట్టలేదు. ఒక 10 రూపాయల చేతులన్న పెట్టాలి పిల్లగానికి. ఉత్తగానే ఇక చాక్లెట్ తెస్తే పోరలు తిన్నారు అని చెప్పింది, ఏదో ఒకటి చెప్పింది. ఇక కేక్ తీసుకుంది, మరి పోవాలి దబ్బున. ఏదో నిలబడి కళ్ళు గుడ్డిట్లో పెట్టి ఒకటే పని తిండిది కెర్రయి చూస్తుంది బిడ్డ అంటే. నేను దీని దిష్టి కళ్ళు పాడుగానే ఎట్లా చూస్తుందిరా ఇది, ఒకటే పని కూర బువ్వలకు గిన్నెలకు ఎగబడ్డది దీని కళ్ళన్నీ అని ఏమనాలే. ఇక నేను ఊరికి చుట్టానాయి, ఈ ఊరు ఆమెనన్నా నేను అందు. ఇక నేను ఏమన్నా బిడ్డ ఏమనంటే పంచాయతీ చేయగలమ్మో, అది ముందే ఎట్లుంది అని అనుకున్నా. ఇక సప్పు తాగుతూకున్నా. అవునమ్మా, దాని దిష్టి కళ్ళే పాడైనయి, అందరు గిన్నెల ముఖాలే చూస్తుంది. ఏం వండుకురు, ఏం చేసి ఎక్కడి నుంచి కమ్మగ వాసన వస్తుంది, వాళ్ళ ఇంటికి పోతే గిట్ట చేస్తే బాగుండు తింటే బాగుండని గిట్టే ఉంటదమ్మా అదనుకున్నాము. నేను గదే అడుగుదాం అనుకుంటున్నా వచ్చి రాగానే, మరి తిండినే చూస్తుందా, తినిపోయిందా తినకపోయిందా ఎట్లా చేసిందని అడుగుదామని వచ్చినా, నేను మర్చిపోయినా. ఇగో మీరు ఎప్పుడు యాదకొచ్చింది. అవునక్క, నేను గదే అనుకుంటున్నా. అయ్యో పుట్టినరోజుకు పిలిచిన వచ్చిర్రు,
మరి డబ్బున కేకు తీసుకొని పోతే కదా ఏ కాలం గిట్టనే నిలబడ్డదేంటి సరితా అనుకుంటున్నా గాని ఇక మళ్ళీ లోపల ఏమనిపించిందంటే అరే తిండి పెడతారేమో అని చూస్తున్నట్టుంది. పిల్ల జల్లలు అందరు తట్టా బుట్ట చదువుకొని వచ్చింది కదా, ఇక తిండి ఇట్లా తినిపోతే పని అయిపోతుంది అనుకొని ఇక నిలబడ్డదేమో అనుకున్నా గాని ఇక తినమందున బువ్వ గిత్తతుండే కూర గిత్తతుండే. అది బర్రెలు ఎంత తింటది అక్క గిత్తత తింటది అది. ఇక అందుకే నేను తప్పు చేయలే సరి చేయలే. అమ్మ తిందాం పాటు ఆకలి అవుతుంది అన్నారు కదా తిందాం నడుగురి అని అంటే అట్నే కళ్ళు గుడ్డిట్లా పెట్టి చూస్తుందంట కూరను బువ్వను. ఇక ఆ పిల్ల స్వీట్ ఉంటది కదా స్వీట్ అమ్మ ఆకలి అవుతుంది అంటే ఇక కొట్టి తోడుకొని పోయిందంట. అక్క కాదు ఇదేమన్నా చిన్నపిల్లల పుట్టినరోజా, మొదటి పుట్టినరోజు అంటే నాన్న అయ్యో తిండి పెడతారు తినేసి రావాలి 100 రూపాయలు పెట్టు. కాదక్క 5 రూపాయల చాక్లెట్ తెచ్చిందంట అది కోరి తిన్నదంట. మళ్ళీ సార్ వచ్చినప్పుడు 10 రూపాయల చాక్లెట్ పట్టుకొస్తా అంటుంది. దాని 10 రూపాయలు పాసిన దాంతో కాదక్క ఎవరన్నా 10 రూపాయల చాక్లెట్ 5 రూపాయల చాక్లెట్ పెడుతున్నారు అక్క కూరలకు ఉంచి ఒక 50 100 చేతిలో పెట్టాలి, లేకపోతే ఏదైనా గిఫ్ట్ అన్న పట్టుకురావాలి డ్రెస్ అన్న పట్టుకురావాలి. దాని పాడుగాను దాని 5 రూపాయల చాక్లెట్ కోసం మా పొరగాడు ఎదురు చూస్తున్నాడు. అటువంటివి పచ్చి చిప్పిస్తాడు వాళ్ళయ్యా. ఆ గదే చెల్లి అది తింటానికే నిలబడ్డది. అమ్మో దాని గుణం ఏమనుకుంటున్నావు. నేను వస్తప్పుడు అడిగినా ఏం పోరి మరి బయటికి వెళ్ళినవు ఉన్నరా తిన్నరా అంటే ఏడ తిన్నాం అక్క దావత్కోతప్పుడు తినిపోతారా ఎవరన్నా పోయినాక ఆడ తింటాం కదా ఎందుకు నువ్వు తినొస్తున్నావంటే నీ పోరు పాడుగాను కాదే అదేమన్నా చిన్నపిల్లల పుట్టినరోజా ఏమైనా దావత్ చేస్తురాలు ఏదో ఇంటి పక్కన పిలిచిరా పిల్లలేదా అన్నట్టు ఏదో మాట వచ్చి పిలిచింది. ఆ పొయ్యి ఉన్నదో లేదో ఇంత చేత పెట్టి ఈ నక్షంతలేసి కేక్ తీసుకొని వస్తూనే ఉండాలి. ఏం తిని పాడైందే అది ఇంటికాడ పోయి తింటారు వాళ్ళకే ఉన్నదో లేదో ఏదో పిలిచిందే మా ఎక్కువ అంటే ఇంక తిండి కోసం పోతున్నావమ్మా సపదాక దబదబ బియ్యం కడిగి ఇంత పచ్చిపుసి వేసుకొని వచ్చినాక ఉడుకుడుకు తిందురు గాని అని అని చెప్పడం అంతే. నా పెంటక్క నేను అన్నే తిందాం అనుకుంటున్నా అని అన్నది. అమ్మో దాని తెలుగు చూసినావు చెల్లె ఎట్లుందో. అవును బిడ్డ తినడానికి నిలబడ్డట్టుంది. ఇక నేను పిలుద్దాం అనుకుంటున్నా గాని అమ్మో నా బిడ్డ ఏమని అనగల మళ్ళా అమ్మ ఎందుకు పిలిచినవే నీకు నోరు ఊకోదా అని ఆడ వంటలే కొన్ని కొన్ని చేసినా సరిపోవు అని నన్ను తిట్టగల మా బిడ్డ అని నేను తప్పు చేయలేదు బిడ్డ. ఇక చూసింది ఎవ్వరు పిలుస్తలేరు అనుకుందో ఏమనుకుందో మనసులో మా పోయింది ఇక పొరగాలని తీసుకొని. ఇక మేమెందుకు పిలుస్తాము ఎవ్వరం పిలవలే. ఇక దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే అక్క. పోని పోని కానీ తిందురా అక్క ఒక బుక్కడి తిందురా మాకు ఆకలి అవుతుంది ఒక బుక్కడి తిను అంతకు ఎక్కువ ఏం తినకు ఎన్నడూ మా ఇంట్లో తినలేదని పిలుస్తున్నా అక్క. పెంటక్క ఏం అనుకోకుదిరా దాదా మళ్ళా బాగా ఫోన్ చేసి రమ్మనగల్లా. పొద్దు చెల్లి ఏమనుకోకుర్రి ఇక తినురమ్మా ఇక ఇప్పుడే తిని చేతి కడుకొని వస్తూనే ఉన్నా ఆగుదుడు వాసరదుడు కావాలంటే పచ్చిపూసి విక్కేసుకొని పోసుకేసుకొని ఇక తిని వస్తూనే ఉన్నా చెల్లి ఏమనుకోకుర్రి. మీరు ఆకలి కూడా ఉన్నారు కదా తినుడు డబ్బున తినురమ్మా. ఎంత బట్టలు అన్నా తింటలేదు. సరే సరే తినుర్రా తిన్నాం దర్రిగా. అరే గట్ల చేస్తే వద్దునే మీ చెల్లి మీ చిన్నమ్మకి అంతగానం బతలాడుతురు. ఆ బతలు ఆడిపించుకుంటున్న వద్దునే తిని రాదు మా సొంటలు ఇంత తినవైంది. మీ ఇల్లు మా ఇల్లు అంటే తేడా ఏం లేదయ్యా మరిది తిను నేను తినొచ్చిన ఇప్పుడే తినొచ్చిన అయ్యా లేకపోతే తినకపోదునా. మీ ఇల్లు ఒకటి మా ఇల్లు ఒకటి అందరం ఒకటి అయ్యా తినురి ఆకలి కొని ఉండొచ్చు కూరలు తినురయ్యా. సరే లత నేను పోయి వస్తా మళ్ళా పొద్దుగల్ల వస్తా. ఇక మీ బావ ఫోన్ చేసిన దిక్కులేదమ్మా ఎక్కడ పోయినవే ఎంతసేపు అవుతుంది నువ్వు పోయి అని తిట్టగల చెల్లె. ఇక పోతున్నా తినురి పురుసతుగా కూర్చొని తినురమ్మా మళ్ళా రేపు వస్తా గాని. సరే అక్క మంచిది. ఓ పెంటక్క ఎక్కడ పోతున్నావురా. ఊళ్ళో పొద్దున చెల్లె చాయ్ పెట్టుకుంటాను పాలు లేవు ఇక పాలైన ఎప్పుడు 6 గంటలకే వచ్చేది రోజు. ఇవాళ ఏమైందో మరి ఇక జ్వరం గిట్ల వచ్చిందో శాతం అయితే లేదు ఆయనకు రాలేదు. ఈ 8 కొట్టేదాకా చూస్తున్నా ఇక పోయి పాల ప్యాకెట్ అన్న తెచ్చుకొని చాయ్ పెట్టుకొని తాగాం అనుకున్నా చెల్లె. చాయ్ తాగిరా మీరు. ఏడక్క ఇలా చాయ్ పెట్టలేదు ఏం పెట్టలేదు ఇక అన్నమే తిన్నాం అందరం. ఓసిని పాడుగాను గింత పొద్దుగల అన్నమే కాదు గింత పొద్దుగల ఎట్లా తిన్నారేమ్మా అన్నము సల్బు పులిహోర వేసుకొని తిన్నారా లేకపోతే ఉడుకు వండుకొని తిన్నారా. సలిబు ఎక్కడ దక్క ఇక కూరగాయలు అన్నం వండమ్మ ఆకలి అవుతుంది ఇంత నిలుపతొక్క నూరు అంటే ఇంత చింతపండు వేసి నిలుపతొక్క నూరి ఇక కలుపుకొని తిన్నాం అక్క ఉడుకు కమ్మగా ఉంది. కాదమ్మ దయ్యం వచ్చిందా ఏంది ఇంత పొద్దుగల ఇంటి లాగులు అందరం తిన్నామంటున్నావు. కాదే చాయ్ పెట్టుకొని ఇంత తోసులో పైన బిస్కెట్ వేసుకొని తింటే కాదా బిస్కెట్లన్నా ఇంత పొద్దుగల బువ్వ ఎట్లా తిన్నారమ్మా ఎట్లా పోయింది నోట్లకు. నిన్న పొద్దుగల తిన్న బువ్వ అక్క అందరము ఇక కూరగాయలు ఇక స్కూల్లో టిఫిన్ బాక్స్ తిన్నారు కదా మధ్యాహ్నం ఇక అదే బువ్వ అంటే ఇక మళ్ళీ బువ్వ లేదు వాళ్ళకు. ఇక అందుకే పొద్దుగాల ఆకలి అయినట్టుంది ఒకటే పని అమ్మ అన్నం ఉండే దెబ్బ ఆకలి అవుతుందన్న పానం తిన్నారు. అటు కాకుండా నాకు ఇట్లా ఆకలి అవుతుందని దెబ్బ వండి తింటూనే ఉన్నాం అక్క. అయ్యో నిన్న పొద్దుగాల తిన్న బువ్వ అంటున్నదేంటి కాదు నాతిని తినలే పుట్టినరోజు కాడికి వచ్చినాక వండుకొని తింటామంటివి కదా బియ్యం పెట్టి వచ్చినంటివి కదా తినలేదమ్మా. ఏడక్క వండుకోలేదు
ఓర్తలేవు. రేపు పొద్దుగల కూరగాయలు తెచ్చి ఉంట బిడ్డ. పండుకోరి అంటే మా వండుకురు అక్క పిల్లలు. నీ పాడుగాను కాదే, నీకు దమాకుందా లేదా పోరి? పిల్లలను అట్లా ఉపాసం పండబెడతావు. ఏం మనిషివే నువ్వు? కాదు, ఎప్పుడు కూలి కోతనే ఉంటావు. నీ మొగడేమో కష్టానికి కోతనే ఉంటాడు. ఏం చేస్తారే పైసలన్నీ? ఎప్పుడు కూరగాయలు లేవు, కూర లేదు, బువ్వ లేదు అని చెప్తావేలే. చెప్తాను సిగ్గానే ఉండాలి. ఎనడు చూడు గిన్నె పట్టుకొని నా ఇంటికే వస్తావు. అక్క జర కూరయ్యి, అక్క జర బువ్వయ్యి అక్క అని వస్తావు. ఏమనంటే కష్టం ఒక నిన్ను. కాదే, కూరగాయలను ఉపాసం పండబెడతావు. నువ్వంటే ఉపాసం పండవేమో, బలిసి పండవేమో. నువ్వు కానీ పిల్లలను ఎట్లా పండబెడతావే సిగ్గు కాకుండా? అయ్యో, ఏం చేయమంటావు అక్క, మరి ఓపిక లేదు నాకు. చీకట్లకు వచ్చినాము, ఇక వాళ్ళు తినమంటారేమో అని సేపు చూసిన నిలబడి. ఆడికైనా ఒక 5 నిమిషాలు నిలబడ్డా. తినుడు తినుడు లత తిందురాడు అని పిలుస్తలేదు గాని ఉంటావా పోతావా సరిత? ఇక వాన వస్తట్టుంది, వాన మొదలైందని ఏమో అంటుంది. పోతున్న పోతున్న మీరైతే తినుర్రి అని ఇక మా వచ్చినాక మరి పుట్టినరోజుకు పిలిచినప్పుడు ఇంత బుక్కడి బువ్వ పెడితే కాదా ఆమె ఏమనంటే కష్టము. ఇక నువ్వంటే బావు భయానికి భయపడి భయపడి దబా దబా వచ్చి ఇంట్లో పడ్డవు. ఇక మేము మాకు ఏం పని లేదు ఇంటికి పోయినాం కానీ ఇట్లా చెప్పిన మరి తినిపోదురారు. ఈ పిల్లలు ఎంత తింటారు అక్క? బుక్కడి బుక్కడి తింటారు. నేను ఎంత తింటా గిత్తది తింటా మా ఎక్కువ. గా బుక్కడికి అది భయపడ్డట్టుంది. మరి తిందురు అంటలేదు. పిల్లలన్న తినురు, పిల్లలు కడుకోరి అని అంటలేదు. పిల్లలు మిట్ట మిట్ట చూస్తున్నారు. నా బిడ్డ ఒకటే పని కలిగింది. అమ్మ ఆకలి అవుతుందమ్మా, మంచి వాసన వస్తుంది అంటే ఇంట్లో తింటది అంటే కొట్టుకుంటా కొట్టుకుంటా దొరుకొని వచ్చిన పూర్ని. మాకేమవసరం అక్క, మా ఇంట గతి లేక పోయినామా చెప్పు పట్టుడేకు? పిల్లని జల్లెళ్ళు అందరిని తీసుకొని పోతే అది తినదా? తినమనదా? పుట్టగానే పంపిస్తాది ఎటికే. ఇంట్లోకి వచ్చినాక మీ మరిది మస్తు తెచ్చిండు. ఎందుకే పుట్టినరోజుకి ఎందుకు పోయిరే? నేను వద్దంటే పోయిరు, తిండి పెట్టలే ఏం పెట్టలే, ఎందుకు వచ్చిరే? ఎందుకు వచ్చిరే అని మస్తు తెచ్చిండు. ఆడికైనా మీ మరిది పోవద్దు అన్నాడు. ఇంట్లోనే బువ్వ వండుకొని పొర్రి అంటే ఆడ పెడతాయి అన్ని. మా వచ్చిన ఎగిత కన్నట్టు చేసింది అక్క. ఏమనాలి చెప్పు? పోర్నిండి అనేది పాపము. దాని దగ్గర పైసలు ఉన్నాయో లేకో, ఉండో లేకోనో ఏదో చేసింది. ఏదో చెప్పలేదు అన్నట్టు ఇంటి చుట్టుపక్కల అని చెప్పింది కాబట్టి మనం పోయినాము. పోతే ఏం చేయాలి మనము? ఉన్నదో లేదో ఇంత చేతిలో పెట్టి ఈ నక్షంత లేచి కేకు తీసుకొని మా రావాలి. కానీ నువ్వు తిండి కోసం ఆశపడిపోయి దాని దగ్గర గతి లేనట్టుంది. సరే ఏమని అనుకో, దాని దగ్గర లేనట్టుంది, తినమని చెప్పలేదు, పిలవలేదు. దాని దగ్గర లేవనే కదా పిలవలేదు. నువ్వు సిగ్గు తప్పి శరం తప్ప ఎందుకు నిలబడ్డది? ఎంబటి రావద్దా? దాని తిండికి ఎందుకు ఆశించుకుంటే నిలబడ్డవే? సిగ్గు తప్పిందారా? నాకు గట్ల మెరుకైతే నేను పోకనే పోవద్దావతు పాడుగా. నువ్వు కనన్న పోయిన ఇద్దరు తీసుకునే శాతలే చేస్తా. నేను ఏడా మంది మాటలు ఇని మనం పోతానంటే వచ్చేసరికి ఇల్లాగమైందంట. గట్లనే ఉంది నా కథ పాడుగాను. అయ్యో, మంది మీద ఎందుకే మీరు బాబు? కాదు, గట్ల నిష్ఠూర మాటలు మాట్లాడతావు. నీకుండాలి చెల్లి. మరి అది దావతా? ఏమైనా ఫంక్షన్ హాల్ చేస్తున్నది, ఏమైనా బయట టెంట్ వేసి చేస్తున్నది నలుగురిని పిలిచి. ఏదో పోరగాని బర్త్డే కదా, చుట్టుపక్కల పోరగాలని పిలుద్దామని పిలిచింది. ఏదో ఇక మనం దోస్తులం కదా, జర క్లోజ్ ఉంటాం కదా అని పిలిచింది. పోవాలి, ఇది చేత పెట్టి మా కేక్ తీసుకొని మా రావాలి కదా. నీదేంటి రుబాబు? లేక రుబాబు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. దాని మీద ఎందుకు రుబాబు చూపిస్తున్నవే? నువ్వు చక్కగా ఉండాలి, నీకు తెలివి ఉండాలి. అయ్యో, ఇంత తిని పోవాలి, కూరగాయలు తినిపించుకొని పోవాలి, లేకపోతే వచ్చినాక నన్ను ఉడుకుడు కొనుక్కొని తినాలని తెలివి ఉండాలి. తెలివి లేదు, పాసు లేదు. నువ్వేమో దాని మీద మొత్తుకుంటున్నావు. నేను సరే, నేను మీ బావిద్దరం కదా, సలుబు ఉంది, సలికూరు ఉంది. మరి నేను మళ్ళీ బియ్యం పెట్టుకొని వండుకొని తినుడు ఏమవుతాము? చల్లగా ఉంది వాతావరణము. ఏ ఉడుకుడుకు తింటే కడుపులో మంచిగా ఉంటది, ఎచ్చగా ఉంటది అని నేను దాని ఇంట్లో తినకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ పచ్చిపులుసు తీసుకొని తిని మళ్ళీ పోయిన వాళ్ళ ఇంటికి. ఏం చేస్తుర్రా అంటే తింటున్నాం అక్క, తిందురా అన్నారు. తింటుంటే పోయినా అని తిందురా అన్నారు. వద్దంటే వద్దు సరే, నేను ఇప్పుడే పచ్చిపులుసు చేసుకొని తినొస్తున్నా అని చెప్పిన. గట్ల ఉండాలి మాట మీద. వాళ్ళ సొమ్ము తింటూ అనుకున్నామా మనము? ఏదో పిలిచిరు కదా అని, మాట పడుతూ పిలిచిరు కదా అని పోయి రావాలి అంతేగాని వాళ్ళ కుండల మీదనే ఉంటా అదే పానం అంతా. చూసినవా, నువ్వు పోతేనేమో తిందురా అని పిలిచింది అంటున్నావు. నేను గంటసేపు నిలబడితేనేమో నన్ను ఒక్క మాట తిందురా అని అంటే మా అక్క అవి చూసిన గిట్టనే చేస్తుంది. అందుకే దాని ఇంటికి పోవాలంటే నాకు నచ్చదు. ఏదో పిలిచింది కదా, ఇక కూరగాయలు ఒకటే పందాలు అని పోయినా. ఇక పోతే గట్లా ఇజ్జత్ తీసింది చూడనాది. అరే ఏమైందే? ఏదో ఇజ్జత్ తీసింది అని అంటున్నావు. ఎవరి గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు? ఏం లేదు వేరే వాళ్ళ గురించి. కానీ ఏమైంది? ఉత్తగానే ఉప్పుకొట్టొచ్చినావు, కూరగాయలు తీసుకొని రమ్మంటే కదా. ఏమైంది మళ్ళీ ఉత్తగానే ఉప్పుకొట్టొచ్చినావు? నువ్వు ఇచ్చే 10 రూపాయలకు పావు కిలో కూరగాయలు గిట్ల రావంట. కూరగాయలు మస్తు పిరమైనాయి అంట. ఇకదే ఇంక 20 రూపాయలు ఇస్తే అర్ధ కిలో వస్తుందో పావు కిలో వస్తుందో పట్టుకొని వస్తుంది. ఏవి చూడు 20 రూపాయల పైననే ఉన్నాయి పావు కిలో. 10 రూపాయలకు ఏమొస్తుంది? నువ్వు బాగున్నావు, ఆడ నా ఇజ్జత్ తీసినావు. కూరగాయలు అందరూ నవ్వుతుర్రు. 10 రూపాయలు పట్టుకొస్తే ఏం కూరగాయలు వస్తాయ్యా అని అంటుర్రు. ఇక మీ చెల్లి ఇచ్చిందమ్మ ఏమనుకురి మళ్ళీ తీసుకొస్తా అని మా వచ్చిన.
ఇక నీకు కాదే కూరగాయలు ఎంత రేటు ఉంటాయి ఏం కథ నీకు తెలియదా అని అన్ని పిరమైనవి అంట కదా. నా ఇద్దరు తీసి పాడాను ఈ 10 రూపాయలు ఇచ్చి. అయ్యో చిత్రం పాడుగాను కాదు, 10 రూపాయలకి ఏం కూరగాయలు వస్తున్నాయి అయ్యా, నువ్వు ఇట్లా బానే ఉన్నావు. నీ పెళ్ళానికంటే తెలియదేమో. ఎన్నడు పైసలు పెట్టి కూరగాయలు కొనుక్కొస్తే బాగుండు. ఎన్నడు పప్పుచారు పచ్చి పులుసులు ఉప్పు చారులు వేసుకొని తింటది. ఎన్నడన్నా కూరగాయల మార్కెట్ పోయి కూరగాయలు కొనుక్కొస్తుందా నీ పిల్లము? ఆవు తెలుస్తానుకు రేట్లు. కాదు, నువ్వు ఎట్లా తీసుకున్నావయ్యా 10 రూపాయలు? బాగున్నావు, చిత్రం బాగుంది, మస్తు పిరమైన కూరగాయలు. నేను మొన్న 300 తీసుకుపోతే ఎన్ని రాలే కూరగాయలు. అవి చూడుకో, ఇంట్లో అన్ని కూరగాయలు అయిపోయినా మళ్ళీ తెచ్చుకోవాలి. మీరేమో ఎన్నడూ నేను కూరగాయలు తెచ్చుకోంగా చూడను. ఉప్పులు పప్పులు తొక్కులు గవే నూరుకుంటట్టు తింటట్టు అయ్యా. అదే మీ అన్న చూడుకో, ఇంట్లో గసంటి చార్లు గసంటి తొక్కులు చేస్తే తీసి గొడవతలు ఎత్తేస్తాడు. ఏమనుకుంటావు? నువ్వు బాగానే ఉంటున్నావు అయ్యా. కానీ వీళ్ళ కొలువు చేస్తావు గానీ కడుపుకు నిమ్మలంగా తింటేమైందయ్యా. పిల్లలు ఉపాసం పన్నారంట, పిల్లం ఉపాసం పన్నదంట. మరి నువ్వు మీ అమ్మ తిన్నరా? మీరు ఇట్లా ఉపాసమే పన్నారా? మేము తిన్నాం వద్దునే. ఇక సలిబు ఉండగా నేను మా అమ్మ ఇంత ఉడికి వేసుకున్నాము. ఇక షారు పోసుకొని తిన్నాం గానీ ఇక దీని గురించి తెలియదు ఏముంది వద్దునే. ఇక ఏగి ఏగి ఇంత కాడుకైనా ఏమని అంటే కష్టము. ఏడ పైసా పోతే పానం పోతుంది దీనికి. ఏమైనా కూరగాయలు పట్టుకొద్దు నానే వస్తా పని కాడి నుంచి మస్తు కూరగాయలు ఉంటాయి అంటే వద్దొద్దు. గన్ని పైసలు ఎందుకు వేస్ట్ చేస్తావు? ఏదో ఒకటి నీళ్ళ షారు చేసుకొని తిందాం దా అని అంటది. ఇక ఏమనలొద్దునే. పైసలు ఉంటాయి లేనట్టు కాదు, పైసలు అన్ని ఎక్కడ పెడుతుందో ఏమో. మళ్ళా ఎప్పుడన్నా కూరగాయలకు ఒక గుడ్డు ఉడకబెట్టిస్తాను ముఖం కాదు దీన్ని. స్కూల్ అని అంటే కూరగాయలకు రోజు చెప్తారంటే రోజు ఒక గుడ్డు ఉడకబెట్టుకొని రావాలి, టిఫిన్ బాక్స్ లో పెట్టుకొని రావాలి అంటే అందరు తెచ్చుకుంటారంట, మా పిల్లలే తెచ్చుకుంటలేరంట. ఇక దీన్ని తన్నాలా కొట్టాలా. ఇక తిట్టి తిట్టి మాటలకైతే నాకు యాస్ట్ వచ్చి నేను ఊకునొద్దే. ఏమంటలేను, దీని జోలికే పోతలేను. ఏం చేస్తుంది, పైసలు ఏం కథ, ఎక్కడ పెడుతుంది నాకు ఏం అర్థమైతే లేదు. మరి దాని అమ్మగారికి పంపిస్తుందా, ఏమన్నా దాచి పెడుతుందా, నాకు ఎక్కడ అర్థమైతే లేదు దీని సంగతి. ఏం చేయాలో చెప్పు. అవ్వవు, నువ్వు తెచ్చిన పైసలన్నీ ముల్లలు ముల్లలు కట్టి దాచిపెట్టి మా అమ్మగారి ఇంటికి పంపిస్తున్నా. ఊగో ఏం మాట్లాడతావు? కాదు, నీకు దమాక్ పని చేస్తుందా? నేను ఎక్కడ పెడుతున్న పైసలు? ఏం వేస్ట్ ఖర్చులు ఏం చేస్తలేంటి? ఏదో సర్ది సర్ది సంసారం చేస్తానంటే ఏదో శాస్త్రం ఉంది చూడు, అట్లనే ఉంది నీ కథ. మేము ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా ఊపుతా ఉంటే మంది ముందు ఇజ్జత్ తీస్తావా నాది? ఈడికే ఇజ్జత్ తీస్తురంటే నువ్వు అందరి ముందు నువ్వు ఇట్లా ఇజ్జత్ తీస్తున్నావు. ఏమనుకుంటున్నా నా గురించి? ఏమంటలేనని ఊపుతా ఉంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నవేంటి? నోరు మూసుకొని సబ్బదంటుండు. అయ్యో ఊకో అయ్యా, నా ముందు మాట్లాడుతుంటే ఆమెకు ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తున్నట్టుంది. కానీ ఇక లోపల మాట్లాడుకోపోరి. ఇక నేను ఇట్లా పోతున్నాయ్యా పనుంది, చాయ్ పెట్టుకుందామని పాల ప్యాకెట్ కి పోతున్నా. ఇక నీ పిల్ల మావి ఇంతసేపు సోది పెట్టింది. ఇక ఏమని అంటే నేను మంది ముందు ఇజ్జత్ తీస్తున్నావా అని ఇక మంది మీద పెట్టి తిడుతుందయ్యా. నేను పోతున్నా అయ్యా, నాకు పనుంది. ఇగో ఇదేనండి మన వీడియో ఎట్లుంది? మనలందరికీ నచ్చింది అనుకుంటామో. కంటిన్యూషన్ పార్ట్ ఎల్లుండి వస్తుంది. రేపటి వీడియో అది నిన్న చేసినాం కదా, ఆడిపడిచి ఇంటికి వస్తే ఎట్లయితుంటది అని. ఆ వీడియో రేపు వస్తుంది. ఈ సిరీస్ కంటిన్యూషన్ ఎల్లుండి వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయరు. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. చాలా మంది అంటారు ఏంటంటే యానివర్సరీ సిరీస్ తీసుకురండి, ఆమె టీషర్ట్ శాఖలు ఇంకెక్కువ ఉండాలి, అప్పుడు భర్త కొట్టాలామని. కొట్టేటట్టయితే ఆమె గుణం కుదురుతుంది, అప్పటి వరకు కుదరదు అని చాలా బాగా కామెంట్లు చేస్తారు. చాలా బాగా కనెక్ట్ అయ్యారండి మన ఛానల్ కి. చాలా మంది ఒక్కరోజు వీడియో పెట్టకుండా ఒకటే కామెంట్లు, ఏమైంది పెంటక ఈ రోజు నీ వీడియో రాలేదు, ఏమైంది పెంటక వీడియో రాలేదు అని చాలా బాగా మెసేజ్లు చేస్తారు, మీ కామెంట్లు పెడతారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ సపోర్ట్ మాపై ఇలానే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ముందు ముందుకు మీకోసం మంచి మంచి కొత్త వీడియోస్, కొత్త కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తాము. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ కలుద్దాం.